హలో హాయ్ అండి, దిస్ ఇస్ మై ఛానల్. టుడే రెసిపీస్, టూ రెసిపీస్: ఆంధ్ర మొత్త గోంగూర పచ్చడి అండ్ రేలు గోంగూర కర్రీ. ఆల్రెడీ ఆగిలేసి ఉంచేసాను. ఇప్పుడు ఫస్ట్ మనం అది రెండు చేసేద్దాం. ఇదిగో గోంగూర కావాల్సినవి కొన్ని లైట్గా ఒక 10 మెంతులు, ఒక 20 ఆవాలు, నూనె పెట్టుకుని వేసేద్దాం. నూనెలో తర్వాత ఇదిగో ధనియాలు, జీలకర్ర అండ్ కరివేపాకు, ఎల్లుల్లిపాయలు ఇంచుమించు ఒక 2, ఎందుకంటే గోంగూర బాగా ఎక్కువగా ఉంది. దీంట్లోనే పేస్ట్ తీసేసాక దాంట్లో రైల్లో కొంచెం పేస్ట్ తీసుకుందాం. ఓకే, నూనె కాగింది, ఎల్లుల్లిపాయలు వేసేద్దాం. ఈరోజు సండే సాయంత్రం వస్తుంది ఈ వీడియో. ఇప్పుడు ఆల్రెడీ సినిమా వస్తుంది మా టీవీలో. ఏం సినిమా తెలుసా? ఆదిపురుష్. రెబల్ స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అంటే మా తమ్ముడు ప్రభాస్, మై బ్రదర్. వేగిపోతున్నాయి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రాజారామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రాజారామ్. ఇంకోటి, గోంగూర పులిపే కదా అనుకోకండి, పులిపే కానీ చింతపండు ఖచ్చితంగా వేయాలి. అండ్ బెల్లం కూడా వేయాలి. ఎండుమిర్చి, ఉప్పు అవన్నీ తర్వాత వేద్దాం. ప్రస్తుతానికి వేగించేద్దాం. ఇవి పోసేస్తున్నాను. కొంచెం గుమ్మగుమ్మలాడేస్తూ ఉంది, అప్పుడే స్మెల్ వచ్చేస్తుంది. బాగా వేగాక అప్పుడు ఇంకోటి రెసిపీ, ఇదిగోండి నువ్వులు వేస్తున్నాం. నువ్వులు ఇంచుమించు ఒక చిన్న టీ గ్లాసుడు, ఒక 4 స్పూన్లు అనుకోండి. ఇవాళ గోంగూర పచ్చడి యమ్మీగా ఉంటుంది. మొన్న చేసే నువ్వులు లేకుండా ఇవాళ నువ్వులతో చేస్తున్నాం. ఆ టేస్ట్ ఈ టేస్ట్ డిఫరెంట్ తెలియాలని ఇక్కడ మొత్తం అంతా వేగిపోయింది. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది ఇక్కడ మాకు. ఇంక ఇది కట్టేసి తీసి పక్కన పెట్టుకుని అప్పుడు గోంగూర వేగిందాం. ఇంకా ఎండుమిరగాయలు వేయలేదేంటి అని అనుకుంటున్నారేమో. ఎండుమిరగాయలు లాస్ట్లో వేగింతాను. ఇవి కూడా అయిపోయాక తీసేసి దీంట్లో గోంగూర వేసి దాన్ని బంక పెట్టేసి బాగా మగ్గబోయాక అప్పుడు మళ్ళీ వేరే మూకుడు పెట్టి దాంట్లో ఎండుమిర్చి వేయింతాను. ఇదిగోండి, ఇంకా ఎందుకులే తర్వాత అనేసి ఎండుమిరకాయలు కూడా వేసేస్తున్నాం. ఇప్పుడే ఫ్రెష్గా కొన్నాం, చాలా బాగుంది పెద్ద కాయలు. ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసాం. గోంగూర వేసుకుందాం. శ్రీరామ్, జై శ్రీ
శ్రీరామ్ రాజా. చూడండి ఎంత ఫుల్గా వేసానో, ఇందాక ఎంత వేసాను, మొత్తం స్మాష్ అయిపోయి కొంచెం అయిపోయింది. దీన్ని పక్క పెట్టేసి చల్లారిద్దాం. ఓకే అండి, తర్వాత మిక్సీ పెడదాం. ఇలాగా మనం రైలు గోంగూర కర్రీ ప్రిపేర్ చేద్దాం. జీలకర్ర, ఆవాలు, ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించేసాం. రైలు గోంగూర కర్రీ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఆవాలు వేసుకుంటే 2 మెంతులు, పసుపు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, వేగుతుంది. ఇది ఇప్పుడు ఇంతకుముందే వేసాను. ఇదిగోండి దానికి గోంగూర. ఇందాక మనం గోంగూర సరిపోదని అది దానికి పచ్చడి ఉంచేసి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కోసుకొచ్చాం. స్మాష్ అయిపోయింది ఒకటిలో. ఇది దీంట్లో వేసుకోవటమే. తర్వాత రైలు వేసేస్తున్నాను. ఫస్ట్ ఆగిలు వేసిన చిన్ని రైలు. వేసాను లేదు చూడండి, గుమ్మగుమ్మలాడేస్తుంది. అప్పుడే ముక్కు దగ్గరికి వచ్చేసింది ఫస్ట్. ఇప్పుడు కారం వేద్దాం. ఒక్క నిమిషం ఆగి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆదిపురుష్ సినిమా వస్తుంది. టైం 11:30 అవుతుంది. ఇది అయిపోయాక ఇది మిక్సీ పట్టాలి పచ్చడి. తర్వాత రైస్ పెట్టుకోవాలి. ఇవాళ సండే అయినా తింటాకలేదు నాకు. ఎందుకంటే డాక్టర్ గారు తినొద్దన్నారు, ఒంట్లో బాగాలేదని. ఒక వారం రోజులు నాన్ వెజ్ మానేయండి అన్నారు. ఇంకేం చేస్తాం, మా ఆయన గారు వండుతున్నాను. ఇదిగోండి కారం వేసాను, మసాలా పొడి, సీక్రెట్ మసాలా. ఇది ఏ రెసిపీకైనా నాన్ వెజ్లోకి వేసుకుంటే ఇదే కావాలి అనుకుంటాం. ఇంత బాగుంటుంది రెసిపీలోకి. మసాలా పొడి, మన గోంగూర పేస్ట్ వేసేస్తున్నాం. రైలు గోంగూరలని. మీరు నా వంట చూడండి, అంతేకాని కిటికీ వంక స్టవ్ వంక చూడకండి. నా వంటే చూడండి, అది టేస్టీగా ఉందా లేదా, బాగా చేస్తేనా లేదా, అంతేకాని కిటికీ వంక స్టవ్ వంక చూడకండి, భయపడతారు. నీళ్ళు పోతారా? సరిపోతాయండి. ఒకసారి అనండి, ఇంకా కలలేదు. ఒకసారి ఉప్పు వేస్తాం కదా మనం. ఉండండి, పొద్దురు కానీ పోయకండి. జామ చెట్టుకి కాస్తాయి జామకాయలు. ఇది పోయిండే అవి నీళ్ళు కాదు. ముందుకోండి, పోయింది. మసుకొని పట్టుకోండి. వేస్తాను ఈ కదా. మన గుమ్మగుమ్మలాడే మన రైలు కూర గుమ్మగుమ్మలాడేస్తుందో అని ఇంకొక 5 నిమిషాలంటే అయిపోద్ది. ఇలాగా గోంగూర పచ్చడి మిక్సీ పెట్టేద్దాం. మన రైలు కూర రెడీ అయిపోయింది. కట్టేస్తున్నాం మనం.
ఆల్రెడీ కట్టేసాను జస్ట్ ఇప్పుడే. ఇంకోటి ఇవాళ రెండో రోజు కదా వినాయక చవితి. ఇప్పుడే ప్రసాదం తెచ్చారు. చాలా అంటే చాలా శనగలు పులిహోర చాలా బాగుంటుంది. మీకు ఒక విషయం చెప్పాలి, ఇవి ఇంకా మిక్సీ పట్టలేదు నేను, ఎందుకంటే పవర్ గయా కరెంట్ లేదు. వాట్ ఐ డూ? రెడీ గోంగూర పచ్చడా, గుమ్మగుమ్మలాడే గోంగూర మాత, ఆంధ్రామాత పచ్చడి రెడీ. టేస్ట్ చేసేద్దాం. వేడి వేడి అన్నం. తినేద్దాం. ఫస్ట్ నెయ్యి కలుపుకోవద్దు, ఇది కొంచెం వెనకాలేద్దాం. తర్వాత ఫస్ట్ రియల్గా తిందాం పచ్చడితో. వేడి వేడి అన్నం, వేడి వేడిగా గోంగూర పచ్చడి. నోట్లో ఉల్లిపాయ ముక్కలు వేయలేదు, తర్వాత వేస్తాం. సూపర్. ఇప్పుడు నెయ్యి తిందాం. నెయ్యి పోసుకున్నాం కదా, అది తిందాం. ఏం కేజీ దాందే, ఇది బాగాలేదని చెప్పలేం, అది బాగుందని చెప్పలేం. రెండు నెయ్యి ఫ్లేవర్ మీద రొయ్యల ఫ్లేవరే బాగుంటుంది, కానీ రెండు బాగున్నాయి.